నెంబర్ 1, ఏ రకమైన నియమ నిబంధనలు లేకుండా సైన్స్ పట్ల అవగాహన ఏర్పరిచి తద్వారా శాస్త్రీయ వైఖరి అభివృద్ధి చేయడానికి పాటిస్తున్న పద్ధతులు ఏ విద్యా కార్యక్రమాలకు సంబంధించినవి? అనుచిత విజ్ఞాశాస్త్ర కార్యక్రమాలు. సెకండ్ 1, ఎవరి ప్రకారం వైజ్ఞానిక సంఘాలు విద్యార్థులకు పని అనుభవం కలిగించే ప్రక్రియలు బోధనలకు ఉపకరించేవి? కొఠారి కమిషన్. థర్డ్ 1, కృతజ్ఞతక బోధనోపకారములు పని అని వేటిని అంటారు? వైజ్ఞానిక సంఘాలు. ఫోర్త్ 1, నిశ్చితులు ఉపన్యాసాలు వినడం, ప్రదర్శనలు పరిశీలించడం వల్ల విద్యార్థుల్లో పెంపొందించేవి? శాస్త్రీయ వైఖరులు. ఫిఫ్త్ 1, తరగతిలో నిర్వహించలేని, అందుబాటులో లేని క్లిష్టమైన ప్రయోగాలు నిర్వర్తించడానికి అనుకూలమైనవి? వైజ్ఞానిక సంఘాలు. 6, వైజ్ఞానిక సంఘాలకు సాధారణంగా ఎన్ని రకాలుగా వర్గీకరించారు? అవి ఏవి? 2 రకాలుగా వర్గీకరించారు. 1, సాధారణ సంఘాలు. 2, ప్రత్యేక అభిరుచి సంఘాలు. 7th 1, సాధారణ సంఘాలు సామాన్య శాస్త్ర సంఘం, భౌతిక శాస్త్ర సంఘం, రసాయనిక శాస్త్ర సంఘం, జీవశాస్త్ర సంఘం. 8th 1, అగ్రికల్చర్ క్లబ్, ఫోటోగ్రాఫర్ క్లబ్, రేడియో క్లబ్, నేచర్ స్టడీ క్లబ్, యావినేషన్ క్లబ్ మొదలైనవి ఏ సంఘానికి సంబంధించాయి? ప్రత్యేక అభిరుచి సంఘాలు. 9th 1, ప్రత్యేకించి వ్యక్తుల అభిరుచులకు విజ్ఞాసకు ప్రత్యేక శ్రద్ధతో ఏర్పాటు చేసుకునే సంఘాలు ప్రత్యేక అభిరుచి సంఘాలు. 10th 1, వైజ్ఞానిక సంఘ స్థాపనకు కావలసిన అవసరాలు. 1, ప్రధానోపాధ్యాయుడి నుంచి అనుమతి. 2, ఆర్థిక వనరులు. 3, ఉపాధ్యాయుల విద్యార్థుల సహకారం. 4, సమయం. 11th 1, వైజ్ఞానిక సంఘానికి మార్గదర్శకత్వం వహించేది? విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు. 12th 1, వైజ్ఞానిక సంఘం నిర్వహణకు ప్రతిపాదకుడిగా వ్యవహరించేది? విజ్ఞానిక శాస్త్ర ఉపాధ్యాయుడు. 13th, వైజ్ఞానిక సంఘానికి పోషకుడిగా ఎవరు వ్యవహరిస్తారు? ప్రధానోపాధ్యాయుడు. 14th, వైజ్ఞానిక సంఘం కార్యనిర్వహణకు కమిటీలోని సభ్యులు. ఇందులో మొత్తం 8 మంది ఉంటారు. వాటిలో ఫస్ట్ అధ్యక్షుడు, 2 కార్యదర్శి, 3 సహకార్యదర్శి, 4 కోశాధికారి, 5 గ్రంథాలయాధికారి, 6 వస్తు సామాగ్రి భద్రకుడు, 7 ప్రచారపు అధికారి, 8 తరగతుల ప్రతినిధులు. 15 క్లబ్ నిర్వహణకు కావలసిన వనరులన్నిటినీ సమకూర్చడం ఎవరి బాధ్యత? పోషకుడు, ప్రధానోపాధ్యాయుడు. 16 విద్యార్థుల్లో క్లబ్ పట్ల అభిరుచిని పెంపొందించే ప్రేరణను కలిగించేవి? ప్రతిపాదకుడు, ఉపాధ్యాయుడు. 17 విజ్ఞాన శాస్త్ర సంఘం ద్వారా జరిగే కార్యకలాపాలని ఎవరు ఆధ్వర్యంలో జరుపుతారు? అధ్యక్షుడు. 18 వైజ్ఞానిక సంఘ విజయానికి కారకుడు? సైన్స్ టీచర్. 19వ క్వశ్చన్, తరగతి ప్రయోగశాలలో నిర్వహించలేని
ప్రయోగాలను ఎక్కడ నిర్వహించడానికి వీలవుతుంది? వైజ్ఞానిక క్లబ్. 20. క్లబ్ సభ్యులు ఏ మూల్యాంకనం ద్వారా క్లబ్ విజయాలను అంచనా వేయవచ్చు? అంతర మూల్యాంకనం. 21. విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయులు ఏ మూల్యాంకనం ద్వారా క్లబ్ విజయాలను అంచనా వేయవచ్చు? బాహ్య మూల్యాంకనం. వైజ్ఞానిక సంఘం ఏర్పాటు విధి విధానాలపై సూచనలు ఇచ్చింది ఎవరు? NCERT. 23. వైజ్ఞానిక సంతలు అని వేటిని వ్యవహరిస్తారు? వైజ్ఞానిక ప్రదర్శనలు. 24. విద్యార్థుల్లో వేటిని పెంపొందించడానికి NCERT వారు ప్రతి సంవత్సరం వైజ్ఞానిక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తారు? శాస్త్రీయ వైఖరులు. 25. జిల్లా స్థాయి ప్రదర్శనలో పాల్గొనేందుకు పునాదిగా ఏ స్థాయి ఉపయోగపడుతుంది? పాఠశాల స్థాయి. 26. ఎవరి ఆర్థిక సాయంతో జిల్లా రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహిస్తారు? SCERT, NCERT. 27. బహుమతి పొందిన ప్రదర్శిత అంశాలు ప్రచార నిమిత్తం ప్రచురించే స్థాయి జాతీయ స్థాయిలో ప్రచురిస్తారు. ఇరవై 28. వైజ్ఞానిక ప్రదర్శనల ఏర్పాటుకు సంబంధించిన సమాచారాన్ని పాఠశాలలకు అందించే అధికారి DEO. 29. వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహణలోని సోపానాలు. ఇవి మొత్తం 4 ఉంటాయి. 1. సన్నాహం. 2. వ్యూహరచన. 3. అమలు జరపడం. 4. మూల్యాంకనం. 30. విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించడానికి అవసరమైనవి. గ్రంథాలయాలు. సరైన ఆలోచన సరస్సుకి దోహదం చేసేది. విస్తార పఠనం. లైబ్రరీ అనే పదం ఏ లాటినం పదం నుంచి వచ్చింది? లైబర్. లైబర్ అంటే పుస్తకం. ఈ లైబ్రరీ గురించి వచ్చిన క్వశ్చన్స్ కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్స్, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. 34. మొదటి దశల్లో విద్యార్థులకు అందించాల్సిన జ్ఞానం వేటి ద్వారా వస్తుంది? పుస్తకాల ద్వారా వస్తుంది. విద్యార్థి జ్ఞాన సముపార్జన కోసం ఉపాధ్యాయుడు తర్వాత ఎవరికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి? గ్రంథాలయానికి. 36. విజ్ఞాన శాస్త్ర గ్రంథాలయంలో ఉండాల్సిన గ్రంథాలు. ఇందులో మొత్తం 8 ఉంటాయి. 1. నిర్దేశించిన పాఠ్యపుస్తకాలు. 2. విజ్ఞాన శాస్త్ర ప్రయోగాలు. 3. నేపథ్య గ్రంథాలు. 4. నిఘంటువులు. 5. పరిశీలన గ్రంథాలు. 6. ఉపాధ్యాయుల విజ్ఞాన శాస్త్ర కరదీపికలు. 7. వనరుల పుస్తకాలు. 8. విజ్ఞాన శాస్త్ర పత్రికలు. 37. మార్షల్ కవెండిష్ సిరీస్ గ్రంథాలు విజ్ఞాన శాస్త్ర గ్రంథాలయంలో ఏ అంశానికి చెందుతాయి? విజ్ఞాన శాస్త్ర ప్రయోగాలు. 38. కెమిస్ట్రీ కథలు, లోహాల కథలు, బాలల విజ్ఞానం, విజ్ఞాన సర్వస్వం, విజ్ఞాన శాస్త్ర చరిత్ర వంటి అంశాలు విజ్ఞాన శాస్త్ర గ్రంథాలయంలో ఏ అంశానికి చెందినవి? నేపథ్య గ్రంథాలు. 40. 3 నెలలకు ఒకసారి ప్రచురితమయ్యే వెలువడే విజ్ఞాన శాస్త్ర పత్రికలు. విజ్ఞాన శిక్ష, స్కూల్ సైన్స్ అండ్ విజ్ఞాన ప్రగతి. విజ్ఞాన శాస్త్రానికి సంబంధించి స్కూల్ సైన్స్ పత్రిక రూపొందించేవారు NCERT.
42 నెలకొకసారి సైన్స్ రిపోర్టర్ పత్రికను వెలువరించేవారు. CSIR. 43 విజ్ఞాన శాస్త్ర ప్రగతి పత్రిక ఏ భాషలో ప్రచురితం అవుతుంది? హిందీ భాషలో ప్రచురితం అవుతుంది. 44 విక్రమ్ సారాభాయ్ సమాజ విజ్ఞాన కేంద్రాన్ని అహ్మదాబాద్లో ఏర్పాటు చేసిన సంవత్సరం 1966. 45 ఎవరి జ్ఞాపకార్థం విక్రమ్ సారాభాయ్ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేశారు? జవహర్లాల్ నెహ్రూ జ్ఞాపకార్థం కింద దాన్ని ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ సైన్స్ మ్యూజియం ఎక్కడ ఉంది? కలకత్తాలో ఉంది. మోక్షగుండం విశ్వేశ్వరయ్య సైన్స్ మ్యూజియం ఎక్కడ ఉంది? బెంగళూరు. 49 విజ్ఞాన శాస్త్ర బోధనను పటిష్టం చేయడానికి విజ్ఞాన శాస్త్ర పేటికలను రూపొందించింది NCERT. 50 గ్రామాల్లో విజ్ఞాన శాస్త్ర విషయాలను ప్రచారం చేయడానికి NCERT ప్రవేశపెట్టిన సంచార ప్రయోగశాల. 51 GMC బాలయోగి సైన్స్ మ్యూజియం ఎక్కడ ఉంది? ఏలూరు. 52 విజ్ఞాన శాస్త్ర గ్రంథాలు సాధారణ పాఠశాలలు గ్రంథాలయాల్లోనూ ఉండాలని పేర్కొన్నది. ఆల్ ఇండియా సైన్స్ సెమినార్. ఓకే ఫ్రెండ్స్, తప్పులుంటే క్షమించండి. అండ్ ఆల్ ద బెస్ట్. బాగా ప్రిపేర్ అవ్వాలి, బాగా ఎగ్జామ్ రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.